మాట్లాడుతున్నా అంటే కేవలం వాళ్ళ ఆశీర్వాదం మేడం. నాగబాబు సార్ లేకుంటే మేము లేము. జబర్దస్త్లో మాకు ఇంత పేరు రావడానికి కారణం నాగబాబు సార్, రోజా మేడం ఇద్దరు కూడా. వాళ్ళు మా పేరు తీసుకొని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ప్రతిసారి కూడా మాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంది మేడం. ఇప్పుడు కాదు కానీ ఎన్నో సినిమాలకు నేను నాయక్ సినిమా చేశాను రామ్ చరణ్ గారితో. బన్నీ అంతకు బిఫోరే బన్నీ సినిమాలో యాక్ట్ చేశాను. ఆయన తర్వాత నాయక్ కాకుండా ఇంకోటి కూడా ఉండే ఎవడు సినిమా చేశాను. తర్వాత ధృవ చేశాను, మంచి సీను. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్లో గేమ్ చేంజరు అన్నీ చేశాను. ప్లస్ సార్ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా పోతాం, వాళ్ళు పిలిచినా పిలవకుండా మెగా అభిమానిగా నేను వెళ్ళిపోతూనే ఉంటాం మేడం, అంతే. సో మిగతా వీళ్ళతో ఎలా ఉంటుంది బాండింగ్ మీకు? నాగబాబు గారితో అయితే ఏంటి, రామ్ చరణ్ గారితో అయితే ఏంటి మేడం? అంటే అందరితో బాగానే ఉంటుంది. మా బాబు గారు ఎక్కువ బాగా క్లోజ్ ఉంటారు మొత్తంలో. మాతో బాగా మాట్లాడతారు, మా కష్ట సుఖాలు కనుక్కుంటారు, అన్నిటికీ ఏదైనా హెల్ప్ ఉన్నా కానీ చేస్తారు, అన్నీ ఉంటాయి మేడం. రామ్ చరణ్ సార్తో తక్కువ మాట్లాడడం, ఎప్పుడు ఉండి అంటే లొకేషన్లో ఉండడం కానీ ఎక్కువ మాట్లాడలేము మేడం నేను సార్తో ఎక్కువ కూడా. 2-3 సార్లు ధృవ అప్పుడే పక్కకు కూర్చొని డ్రైవింగ్ సీన్ ఉంటుంది నాకు యాక్చువల్గా. సార్ మీరు ఇట్లా పక్క కూర్చొని నాకు నడపడం చాలా నర్వస్ ఉంది సార్ అని చెప్పారు. నేను డాడీకి పెద్ద అభిమాని సార్ అంటే అప్పుడు మంచి కన్వర్జేషన్ జరిగింది ఆ టైంలో ధృవ అప్పుడు. కానీ నువ్వు ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టుకొని నడుపు మంచిగా. ఫస్ట్ టైం నేను ఫార్చునర్ నడిపిన ఆ రోజు. నేను ఎప్పుడు శాంట్రో కార్ నడిపేవాడిని, ఫార్చునర్ పెద్ద కాన్ఫిడెన్స్గా కూర్చొని సార్ పక్కన కూర్చొని బాగానే నడిపాను మేడం. కానీ ఉంటుంది కొంచెం భయం. అప్పుడు మాట్లాడారు. మళ్ళీ రీసెంట్ టైంలో కూడా నేను సార్ నేను ఏది మన గేమ్ చేంజర్ షూటింగ్ చేసేటప్పుడు మీతో పాటు చేశాను సార్ ఎట్లా అని అంటే, లేదు నేను గుర్తుపడతాను మిమ్మల్ని చెప్పుకోవాల్సింది లేదు అని చెప్పి కూడా బాగా మాట్లాడాను మేడం. బాస్ని మనం ఇన్ని క్యారెక్టర్స్లో చూసాం. ఆయన ఏ పాత్రలో నటించినా కూడా ఒదిగిపోతారు. అది క్లాస్ మాస్ ఏదైనా కూడా. ఇన్ని పాత్రలో చూసినా కూడా ఇంకా ఏదైనా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక దృక్పథం ఉంటుంది. అంటే ఈ క్యారెక్టర్లో కూడా బాస్ని చూస్తే బాగుండు, ఇలాంటి పాత్ర కూడా ఈయన చేస్తే బాగుండు అనేలా కొంతమందికి కొన్ని ఉంటాయి. మీకు అలా ఏదైనా కోరిక ఉందా? బాస్ చేసే కామెడీ చాలా బాగుంటుంది మేడం. యాక్చువల్గా ఇప్పుడు చెంటబాయ్ సినిమా ఉంటుంది, రౌడీ అల్లుడు ఉంటుంది, ఇలాంటి సినిమాలు రావాలి బాస్ దగ్గర నుంచి. జనాలు కోరుకునేది అదే. ఎందుకంటే వాల్టేర్ వీరాయలు ఇవన్నీ ఉంటాయి. అది ఎందుకంటే అన్నీ మిక్సప్ ఉంటుంది అనమాట. ఒక మాస్క్ కావాల్సిన, ఫ్యామిలీ కావాల్సిన అన్నీ ఉంటాయి. బాస్కి ఇవన్నీ జనాలు కూడా ఖచ్చితంగా అలానే చూడాలనుకుంటున్నాం మేము కూడా. ఎప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా పోయి సెకండ్ హాఫ్లో కొంచెం రివెంజ్, ఫైట్స్, పాటలు. ఆ 3 పాటలు సెకండ్ హాఫ్ 3 పాటలు ముందు ఉండాలి. బాస్కి ఇంట్రొడక్షన్ సాంగ్ ఇవే కావాలి మేడం. బాస్ దగ్గర నుంచి కావాల్సినవి మనకు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్లు ఉంటాయి మేడం, ఎన్ని పాటలు 6 పాటలు 6 వెరైటీగా ఉంటాయి. ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ రాగానే ఎంత రివెంజ్ డ్రామా ఉంటుంది. అన్నీ అట్లా ఉంటే బాస్ని ఎవరైనా ఇష్టపడతారు. కానీ కామెడీ టైమింగ్ బాస్ చేసినట్టు ఎవరు చేయరు అంత టైమింగ్. రౌడీ అల్లుడే తీసుకోండి మీరు, ఎంత బాగుంటుంది మేడం అందులో. నాకు తెలిసి అనిల్ రావుపూడి సార్ సినిమా అలా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఐ థింక్ ఏంటంటే అనిల్ గారు ప్రతిదీ కూడా ఓవరాల్ గా కామెడీతో హీరో లేటెస్ట్ గా జనాల పల్స్ ఏంటనేది ఆయనకు బాగా తెలుసు. ఆయన ఆ విధంగా తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాను, సడన్ గా బాస్ సినిమాలోనే బాస్ది పాత పాట రావాలనుకుంటారు, అలా చూడాలని అనుకుంటాం. ఇప్పుడు ఒక సినిమాలో ఉంటుంది ముఠా మేస్త్రి అనుకుంటా, అందులో ఏం చేశారు, అందులో ఒక సీన్ ఉంటుంది, ఏది ఫస్ట్ సాంగ్ ఓ రబ్బా పాటలో ఏమైతే సడన్ గా స్టేట్ రౌడీ పోస్టర్ కనబడుతుంది. అంటే అందరికీ అప్పుడు స్టేట్ రౌడీ సినిమాలో ఎలా ఉన్నాడు బాస్, ఇప్పుడు అలా చూడాలనుకుంటాం కదా. ఆ షూజు, ఆ ప్యాంటు అవన్నీ స్టైలిష్గా ఉంటుంది. అలా దుంకి 2 నిమిషాలు డ్యాన్స్ వేస్తే అందరూ వాళ్ళ ఫ్యాన్స్కి పండగనే అనుకోవాలి. సేమ్ అట్టనే ఈ సినిమాలో కూడా కోరుకుంటాం బాస్ది ఏదైనా పాట స్పెషల్ అపీరెన్స్లో ఉంటే బాగుంటుందని. అండ్ కామెడీ టైమింగ్ కూడా ఉండాలని. అనిల్ గారు మ్యాజిక్ చేస్తారు. స్క్రీన్లో ఉన్నంతసేపు హీరోతో కూడా ఫుల్ కామెడీ చేయించడం కానీ ఫుల్ లెంత్ కూడా ఎంటర్టైన్, అంటే ప్రేక్షకుడు అనేవాడు బాగా ఎంటర్టైన్ డెఫినెట్గా అవుతారు మేడం. అండ్ ఈ పాత ఫ్యాన్స్ ఉంటారు బాస్కి, అంటే మా టైం మాకన్నా ముందు టైం వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ లేస్తారు మళ్ళీ. అంటే అప్పుడే కాదు, ఇప్పుడున్న కొత్త జనరేషన్ కూడా బాగా చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు కూడా చాలామంది బాస్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కూడా. ఆయన పక్కన ఏ హీరోయిన్తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు బాగా అనిపించింది చూడడానికి? విజయశాంతి గారు, అట్నే రాధా గారు, అప్పట్లో బాగుండేది వీళ్ళది, భానుప్రియ గారు. అండ్ మేడం అసలు చాలా మందికి ఈ జంట అంటే చాలా ఇష్టం. రాధిక గారు, చిరంజీవి గారు. అవును, అది చాలా దొంగమోడు సినిమాలో ఉంటుంది, జనరేట్ చేస్తారు బాగా, నేచురల్ గా అనిపిస్తుంది. దొంగమోడు సినిమాలో ఉంటాయి వాళ్ళ కామెడీ ఎన్ని ఉంటాయి. డైలాగ్ చెప్పండి మేడం, నాకు అన్ని గుర్తులేదు, మెమరీ అంత ఉండదు మేడం. దొంగమోడు కానీ, పట్టణమొచ్చిన ప్రతివర్తలే కానీ, అట్నే కానీ ఇంకో రాజా విక్రమార్క సినిమాలో అప్పుడు కూడా స్పెషల్ సాంగ్ ఉండే. ఆ పాట వచ్చినప్పుడు చాలా మంది విజిల్స్ అవన్నీ వేశారు అప్పట్లో కూడా. రాధిక గారు చాలా రోజుల తర్వాత చిరంజీవి గారితో చేశారు ఆ సినిమాలో. చాలా సినిమాలు మేడం, రాధిక గారి కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఆయనతో మీరు ఇన్ని సినిమాలు నటించారు, ఆయన్ని ఆన్ స్క్రీన్ చూశారు, ఆఫ్ స్క్రీన్ చూశారు, అండ్ అలాగే సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రేక్షకులని కాకపోయినా అభిమానులు అయితే ఏంటి, ఇలాంటి కార్యక్రమం బాస్ చేస్తే బాగుండు, ఈ కార్యక్రమం ఏదైనా బాస్ పూనుకొని చేస్తే బాగుండు అనేలా ఏదైనా ఉందా మీకు? అంటే బాస్ అనుకున్నది అప్పట్లో రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు. అప్పుడు చేశారు చాలా మటుకు. ఆయన ఎంత అయిందో అంత చేశారు.
నాకు తెలుసు మేడం ఇంకా ఏమున్నాయి మేడం అన్నీ అనుకునే అన్నీ చేస్తున్నాడు మేడం లోపల చాలామంది తెలియదు నేను చెప్తున్నా అదే ఇప్పుడు ఏదైతే మన కరోనా టైంలో ఆక్సిజన్స్ పెట్టాడు అలాంటివి కానీ ఇంకా అంటే అలాంటి ఆలోచనలు నాకు రాలే కానీ బాస్కి చాలా ఉంటాయి మేడం అలాంటివి చేయాలని ఉంటుంది కానీ చేస్తున్నారు చాలామంది తెలియదు లోపల చాలా ఉంటాయి. ఆయన 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది మన ఏదైతే పొలిటికల్గా ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత 10 years పాటు మూవీస్కి దూరంగా ఉన్నారు ఆయన. అప్పుడు ఎలా అనిపించింది? అమ్మో అప్పుడైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక 4-5 సినిమాలు చూసే వాళ్ళకు అది మొత్తం ఆ సిచ్యువేషన్ ఎప్పుడు అనుకోలేదు. అప్పుడు అంతకుముందు ఏమైంది మేడం ఒకసారి మీకు అల్లుడా మజాక సినిమా ఉంటుంది. అవును, అప్పట్లో ఆ సినిమా మంచి సినిమానే చాలామందికి ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ అది అందరు నాకు లైక్ చేస్తారు ఆ సినిమాని ఇప్పుడున్న జనరేషన్ అందరికీ ఆ పాటలు కానీ. అప్పుడు 2 years వరకు రాలే బాస్ సినిమాలలోకి. అప్పుడు కూడా అందరూ చాలా బాధ అంటే బాస్ లేని సినిమాలు బాధ అనిపిస్తాయి ఎవరికైనా. వేరే హీరోలు వస్తున్నాయి మన అభిమాని నటుడిది రాకుండా ఉంటాయి కదా మేడం. ఆ తర్వాత వచ్చిన సినిమా హిట్లర్ 2 years తర్వాత హిట్లర్ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు అప్పుడు సార్. అట్లనే 10 years తర్వాత